నమస్కారం, నేను ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది స్మార్ట్రాన్ t.phone P. ఒక 10 డేస్ నుంచి ఈ ఫోన్ నేను యూజ్ చేస్తూ ఉన్నాను. సంక్రాంతి ముందు నేను అన్బాక్సింగ్ చేశాను. సంక్రాంతికి వెళ్ళేటప్పుడు, హాలిడేస్కి వెళ్ళేటప్పుడు దీన్ని కూడా నాతో పాటు తీసుకెళ్ళాను. దీంతో పాటు హానర్ V10 కూడా తీసుకొని వెళ్ళాను. సో 2 ఫోన్స్ నేను యూజ్ చేశాను. అండ్ దీన్ని కెమెరా రివ్యూ అయితే చేయలేదు. నేను అన్బాక్సింగ్ వీడియో చేశాను, గేమింగ్ రివ్యూ చేశాను. ఆ వీడియోస్ మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. కెమెరా గురించి నేను ఈ వీడియోలో మొత్తం మాట్లాడతాను. సో ఇప్పుడు నేను కంప్లీట్ నా రివ్యూ చెప్తానంటే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, నాకు నచ్చిన విషయాలు ఏంటి, నచ్చిన విషయాలు ఏంటి ఈ ఫోన్లో. సో మొత్తం వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే, దీనిలో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీకి మనం ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు. మొత్తం మెటల్ బిల్డ్. ఇది చుట్టూ మనకి రబ్బర్ టైప్ ఫినిష్ వచ్చింది. సో ఇది ఏ మెటీరియల్ వీళ్ళేం మెన్షన్ చేయలేదు, కానీ ఇది చూడడానికి అయితే ఫోన్ చాలా బాగుంది. మనం పట్టుకున్నప్పుడు ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. దీనిలో మనకి 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. 5000 mAh బ్యాటరీ అంటే మనకు కొంచెం హెవీ అని ఫీలింగ్ ఉంటుంది. ఒక ఇటు క్రైమ్ వస్తున్న ఫీలింగ్ అయితే ఉండాలి మనకి యాక్చువల్ అయితే. కాకపోతే మనకి ఇది చాలా అంత వెయిట్ అయితే లేదు, మనకు అంత ఫీలింగ్ అయితే ఏమీ లేదు. సో చేతిలో పట్టుకున్నప్పుడు మీకు నార్మల్ ఒక 4000 mAh బ్యాటరీ ఫోన్ ఎట్లా ఉంటుంది అంత వెయిట్ ఉంటుంది అంతే. అంత హెవీ వెయిట్ అయితే అనిపించట్లేదు. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనకి చాలా బాగుంది ఈ ఫోన్లో. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనకి డిస్ప్లే మీద గ్లాస్ ప్రొటెక్షన్ గురించి వీళ్ళేం మెన్షన్ చేయలేదు. సో మనం ఫీలింగ్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మనకి గొరిల్లా గ్లాస్ ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. సో ఇది గొరిల్లా గ్లాసే, కాకపోతే ఏం వర్షనో ఏం మనకేం మెన్షన్ చేయలేదు. సో గ్లాస్ మనకి బాగానే ఉంది. నేను స్క్రీన్ గార్డ్ లేకుండా యూజ్ చేస్తున్నాను ఈ 10 డేస్. ఒక స్క్రాచ్ కూడా నేను నోటీస్ చేయలేదు. సో ఓవరాల్గా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా మంచి ప్రొటెక్షన్ ఇచ్చారు. కాకపోతే ఇది ఏ గ్లాస్ ప్రొటెక్షన్ వీళ్ళేం మనకి మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ ప్లస్ పాయింట్, దీనిలో డిస్ప్లే 5.2 ఇంచ్ హెచ్ డిస్ప్లే లభిస్తుంది. ఇది IPS LCD డిస్ప్లే. సో డిస్ప్లే క్వాలిటీ మనకి బాగుంది. దీనిలో 1280x720 ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి. ఓవరాల్గా డిస్ప్లే మీకు ఇండోర్ లైటింగ్లో కానీ అవుట్డోర్ కూడా మీకు బాగానే కనపడుతుంది, డైరెక్ట్ సన్లైట్లో కూడా. కాకపోతే డిస్ప్లేకి సంబంధించి ఒక చిన్న ప్రాబ్లం అయితే నోటీస్ చేశాను, అది కాన్స్ సెక్షన్లో చెప్తాను. ఓవరాల్గా ఈ ప్రైస్కి డిస్ప్లే అయితే గుడ్ అని చెప్పొచ్చు. అండ్ డిస్ప్లే కింద మనకి 3 బటన్స్ ఉన్నాయి, హోమ్ బటన్, బ్యాక్ బటన్ అండ్ మల్టీ టాస్కింగ్ బటన్. సో ఈ 3 బటన్స్ మనకి బ్యాక్ లీడ్, వీటిని టచ్ చేసినప్పుడు మీకు లైట్ అయితే వస్తుంది. అండ్ దీనిలో నోటిఫికేషన్ LED కూడా ఉంది. టాప్ రైట్ కార్నర్లో మీకు నోటిఫికేషన్ LED ఉంటుంది. సో ఇది మీకు కాల్స్ వచ్చినా, SMSలు వచ్చినా, ఏమైనా నోటిఫికేషన్స్ మీరు మిస్ అయినా అక్కడ మీకు, అండ్ ఛార్జింగ్ పెట్టినా కానీ మీకు అది అక్కడ నోటిఫై చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే, దీనిలో మీకు 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ ఫోన్ అయితే వస్తుంది. 3GB ర్యామ్లో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 1.3GB వరకు ఫ్రీగా వస్తుంది. అండ్ 32GBలో మీకు 22.6GB వరకు మీకు ఫ్రీగా వస్తుంది. అండ్ దీనిలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాకపోతే ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్ కార్డు ఒక మైక్రో SD కార్డ్ అయితే పెట్టలేరు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 128GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ మీకు ఓల్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. 3GB ర్యామ్లో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ 1.3GB ఫ్రీగా వస్తుంది. ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్ బాగానే పర్ఫామ్ చేస్తుంది. నేను కొన్ని యాప్స్ అయితే లోడ్ చేసి పెట్టాను, గేమ్స్ కూడా లోడ్ చేసి పెట్టాను. 2 గేమ్స్ మెమరీలో ఉంచుకోగలుగుతుంది అండ్ కొన్ని యాప్స్ మెమరీలో ఉంచుకోగలుగుతుంది. సో ఓవరాల్గా అయితే మనకి ర్యామ్ మేనేజ్మెంట్ అయితే గుడ్ అని చెప్పొచ్చు. ఒక 2 గేమ్స్ మెమరీలో ఉంచుకుంటుంది, ఒక 4-5 యాప్స్ అయితే మెమరీలో ఉంచుకోగలుగుతుంది. అండ్ దీనిలో మీకు 1000GB క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. మీరు Tron X ID క్రియేట్ చేసుకోవాలి. సో మీరు ఈ క్లౌడ్ స్టోరేజ్లో కూడా మీరు ఈ బ్యాకప్ అయితే చేసుకోవచ్చు. మీ ఫొటోస్, వీడియోస్ మీరు ఏమైనా తీసిందని ఇక్కడ మీరు బ్యాకప్ చేసుకోవచ్చు. స్టోరేజ్ విషయంలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే దీనిలో మీకు ఉండదు. అండ్ USB OTG కూడా సపోర్ట్ చేస్తుంది. నేను పెన్ డ్రైవ్ పెట్టాను, పెన్ డ్రైవ్ డిటెక్ట్ చేసింది. హార్డ్ డిస్క్ పెట్టాను, హార్డ్ డిస్క్ డిటెక్ట్ చేసింది. కీబోర్డ్ పెట్టాను, కీబోర్డ్ డిటెక్ట్ చేసింది. మౌస్ పెట్టాను, మౌస్ డిటెక్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా USB OTG ఫంక్షనాలిటీ కూడా దీనిలో మీకు బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనం సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే, దీనిలో మీకు యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, ఆటో బ్రైట్నెస్ సెన్సార్ ఉంది. ఆటో బ్రైట్నెస్ సెన్సార్ కూడా మీకు బాగా వర్క్ అవుతుంది. అండ్ జైరోస్కోప్ సెన్సార్ కూడా ఉంది. మీరు VR హెడ్సెట్ పెట్టుకొని 360 degrees వీడియోస్ కూడా దీనిలో మీరు చూడొచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు బ్యాక్ సైడ్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు అంత ఫాస్ట్ అయితే లేదు, యాక్యురసీ బాగానే ఉంది, కానీ కొంచెం టైం తీసుకుంటుంది. ఒకసారి మీరు పవర్ బటన్ ప్రెస్ చేసి మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అన్లాక్ చేయాలని చూస్తే మాత్రం ఫాస్ట్ ఉంది. అట్లా కాకుండా మీరు స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు అన్లాక్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది. ఇది ఒకటి నోటీస్ చేశాను నేను. అండ్ నెక్స్ట్ NFC అయితే లేదు దీనిలో. IR బ్లాస్టర్ కూడా మీకు లేదు. అండ్ నెక్స్ట్ మనం గేమింగ్ అండ్ హీటింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, దీనిలో స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్ లభిస్తుంది. ఓవరాల్గా గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే గుడ్ అని చెప్పొచ్చు. మీడియం నుంచి లో ఎండ్ గేమ్స్ అయితే మీరు బాగానే ఆడొచ్చు. హెవీ గేమ్స్ ఆడేటప్పుడు మీకు చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను నోటీస్ చేశాను. అండ్ ఇంకా హీటింగ్ గురించి మాట్లాడుకుంటే, మ్యాక్సిమం టెంపరేచర్ నేను రిజిస్టర్ చేసింది 20 minutes గేమింగ్ ఆడిన తర్వాత 43.2 degrees సెంటిగ్రేడ్ వరకు నేను నోటీస్ చేశాను. నార్మల్గా యూజ్ చేస్తున్నప్పుడు డేటా ఆన్ చేసి నార్మల్గా ఇట్లా యూజ్ చేస్తున్నప్పుడు నేనేమి హీటింగ్ సమస్యలు అయితే నోటీస్ చేయలేదు. సో ఓవరాల్గా ఓవర్ హీటింగ్ అయితే ఫోన్ ఏమి అవ్వట్లేదు. టెంపరేచర్ మనకి కంట్రోల్ ఉందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీనిలో మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఈ బ్యాటరీ దీనిలో మీకు 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. ఇదే దీనిలో మేజర్ ప్లస్ పాయింట్, సెల్లింగ్ పాయింట్ కూడా ఇదే, 5000 mAh బ్యాటరీ. సో ఈ బ్యాటరీ మీకు
ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ అయితే లేదు. నేను నార్మల్గా వీళ్ళు ఇచ్చిన బాక్స్లో ఛార్జర్ చూసుకుంటే మనకి 5 వోల్ట్ 2.1 యాంపియర్ ఛార్జర్ ఉంది. సో ఈ ఛార్జర్తో ఛార్జ్ పెట్టినప్పుడు దగ్గర 3 అవర్స్ పైనే టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. అండ్ నేను నా దగ్గర ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంది, దాంతో ట్రై చేశాను ఛార్జ్ పెట్టడానికి. సో 10 మినిట్స్కి 4% అట్లా ఛార్జ్ అవుతుంది. సో అంత ఫాస్ట్గా అయితే ఫోన్ అయితే ఛార్జ్ అవ్వట్లేదు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. అండ్ ఓవరాల్గా బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉంది. సో ఇదే దీనిలో ప్లస్ పాయింట్. మీరు నార్మల్ యూజ్ చేసే వాళ్ళైతే, మీడియం యూజర్ అయితే మీరు 2 డేస్ వరకు మీరు ఒకసారి ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ అయితే యూజ్ చేయొచ్చు. మరీ హెవీ యూజ్ చేసినా కానీ మీకు 1.5 డే వరకు మీకు ఖచ్చితంగా బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. నా యూజర్స్కి అయితే స్క్రీన్ ఆన్ టైం 8 అవర్స్ దాకా వస్తుంది. ఖచ్చితంగా దీనిలో మనకి బ్యాటరీ అయితే మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇది మనకి రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఒకవేళ మీరు ఏదైనా ఫోన్ని ఛార్జ్ చేయాలనుకోండి, ఈ ఫోన్ యూజ్ చేసి పవర్ బ్యాంక్లో కూడా దీన్ని మీరు యూజ్ చేయొచ్చు. మీ దగ్గర USB OTG కనెక్టర్ ఉంటే మీరు దాన్ని యూజ్ చేసి ఈ ఫోన్ నుంచి వేరే ఫోన్కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టొచ్చు. సో ఈ ఫీచర్ కూడా దీనిలో మీకు లభిస్తుంది. సో ఇదే దీనిలో మేజర్ ప్లస్ పాయింట్ బ్యాటరీ. అండ్ నెక్స్ట్ మనం కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ వీటి గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ మీకు చాలా బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ కూడా మనకి బాగుంది. అండ్ దీనిలో మనకి టాప్లో 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. 3.5 హెడ్ఫోన్ జాక్ నుంచి ఆడియో అవుట్పుట్ కూడా మనకి బాగుంది. మరి ఎక్సలెంట్ అని చెప్పను, మనకి మిడిల్లో ఉంటుంది, గుడ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇది మనకి మనం వింటున్నప్పుడు సౌండ్ అయితే లో వస్తుంది. మీరు 80-90% దగ్గర మీకు 80% మినిమం మీరు మెయింటైన్ చేయాలి. మీరు 60% 70% దగ్గర ఉంటే మాత్రం వాల్యూమ్ లెవెల్ అంత సౌండ్ అయితే రావట్లేదు. హెడ్ఫోన్స్ నేను బ్లూటూత్ హెడ్సెట్ యూజ్ చేశాను. సో మీరు ఒక 80% దాకా మీకు వాల్యూమ్ లెవెల్ అయితే పెంచాలి, అప్పుడే మీకు ఆడియో అయితే బాగా వస్తుంది సాంగ్స్ మీరు వినేటప్పుడు. అండ్ నెక్స్ట్ స్పీకర్ గురించి మాట్లాడుకుంటే స్పీకర్ మనకి సింగిల్ స్పీకర్ ఉంది, బాటంలో ఉంది. స్పీకర్ కూడా మనకి మీడియంలో ఉంది, మరీ హై లేదు మరీ లో లేదు, మీడియంలో ఉంది. నార్మల్గా మీరు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు, SMSలు వచ్చినప్పుడు మీకు బాగానే వినిపిస్తుంది. అండ్ ఎంటీ రూమ్లో ఎవరు లేనప్పుడు మీరు వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా మీకు బాగానే సౌండ్ వస్తుంది. కానీ సో మీరు బయటికి వెళ్ళినప్పుడు నాయిస్లో మీరు వినాలనుకుంటే మాత్రం అంత హెవీ అయితే లేదు సౌండ్ అయితే, మరి మీడియంలో ఉందని మాత్రం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ దీనిలో మనకి సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ ఇది Android 9 మీద రన్ అవుతుంది. సో ఇది వీళ్ళ కస్టమ్ UI అని చెప్పొచ్చు. అంటే వీళ్ళు ఎక్కువ కస్టమైజేషన్ అయితే ఏం చేయలేదు. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ ROM ఉంది చూడడానికి అయితే. కొంచెం చేంజెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఓవరాల్గా లుక్ అండ్ ఫీల్ చూసుకుంటే మీకు కంప్లీట్ స్టాక్ ఆండ్రాయిడ్ ROM ఉండదు, కొంచెం చేంజెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ దీనిలో వీళ్ళు ఎక్కువ బ్లోట్వేర్ కూడా ఏమీ పెట్టలేదు, ఓన్లీ మైక్రోసాఫ్ట్ యాప్స్ ఉంటాయి అండ్ వీళ్ళ యాప్స్ ఉంటాయి, స్మార్ట్రాన్ యాప్స్. సో ట్రానెక్స్ సంబంధించి కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. సో ఇవే మీకు బ్లోట్వేర్ అయితే ఏమీ లేదు. ఓవరాల్గా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో నాకు ఎక్కడ ల్యాగ్స్ కానీ ఇట్లాంటి ఏం నోటీస్ చేయలేదు, చాలా ఫాస్ట్ ఉంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి ఇది డిసెంబర్లో ఉంది, ఇంకా అప్డేట్ అయితే ఏమీ రాలేదు. సో అన్బాక్స్ చేసినప్పుడు కూడా డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్లోనే ఉంది. అండ్ వీళ్ళు నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు ఓరియో అప్డేట్ కూడా వస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్పారు. ఎప్పుడు వస్తుందో టైం ఏం చెప్పలేదు. ఓరియో అప్డేట్ కూడా ఈ ఫోన్కి తీసుకొస్తామని మాత్రం చెప్పారు. సో ఓవరాల్గా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. అండ్ ఒక ఫీచర్ నేను నోటీస్ చేశానంటే దీనిలో మనకి నోటిఫికేషన్ డాట్స్ వస్తున్నాయి. అంటే మనకి ఇది ఓరియోలో ఉంటుంది, యాక్చువల్లీ ఇది మనకి 9 మీద రన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ డాట్ ఫీచర్ మీరు ఓరియో ఫోన్స్లో చూడొచ్చు. మీరు ఎక్కడైనా మీకు యాప్ నుంచి నోటిఫికేషన్ ఏమైనా వచ్చిందనుకోండి, యాప్కి ఏమైనా మెసేజ్ వచ్చిందనుకోండి, అక్కడ మీకు డాట్ లాగా కనపడుతూ ఉంటుంది. సో ఇది ఒకటి నోటీస్ చేస్తాను. అండ్ FM రేడియో కూడా ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే కెమెరా నేను సపరేట్ వీడియో అయితే చేయలేదు ఈ ఫోన్ సంబంధించి. కెమెరా బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అపేచర్ f 2.2తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అపేచర్ f 2.2తో వస్తుంది. కెమెరా యూస్ చేసి నేను చాలా ఫొటోస్ అండ్ వీడియో శాంపిల్స్ అయితే తీశాను డిఫరెంట్ కండిషన్స్లో. ఇప్పుడు అవన్నీ ఒకసారి చూడండి, ఫైనల్గా మళ్ళీ నేను కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాను. ఫ్రెండ్స్ ఇవి బ్యాక్ కెమెరా డేలైట్ శాంపిల్స్. డేలైట్ కండిషన్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి. సో కలర్ రీప్రొడక్షన్ చాలా బాగుంది, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ డైనమిక్ రేంజ్ చూసుకుంటే పర్లేదు, బాగానే ఉంది. పిక్చర్ నేను HDR ఆఫ్ చేసి తీశాను. సో మనకి క్లౌడ్స్ ఇవన్నీ అంత డీటెయిల్గా అయితే కనపడట్లేదు. ఈ పిక్చర్ వచ్చేసరికి HDR ఆన్ చేశాను, ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం డీటెయిల్ కనబడుతున్నాయి. సో HDR ఆప్షన్ కూడా దీనిలో మీకు బాగా వర్క్ అవుతుంది. అండ్ ఈ పిక్చర్ వచ్చేసరికి నేను డీటెయిల్స్ కోసం తీసాను, అక్కడ మనకి బోర్డ్ కనపడుతుంది కదా, జూమ్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్స్ కూడా మనకి బాగానే క్యాప్చర్ చేస్తుంది. సో ఓవరాల్గా డైలైట్ కండిషన్లో బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఇంకా ఇండోర్ లైటింగ్ కండిషన్కి వస్తే ఇండోర్ లైటింగ్లో మనకి పిక్చర్లో అయితే నాయిస్ అయితే ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. దీనిలో అపేచర్ f 2.2 కాబట్టి మనకి కొంచెం డార్క్ కూడా వస్తున్నాయి పిక్చర్స్, లో లైటింగ్ అండ్ నైట్ కండిషన్లో కూడా చూడొచ్చు మీరు పిక్చర్ శాంపిల్స్ అన్నీ. సో కొంచెం అపేచర్ f 2.0 ఇవ్వాల్సింది, కొంచెం బాగుండేది మనకి లో లైటింగ్ కండిషన్ పర్ఫార్మెన్స్ అయితే. సో లో లైటింగ్ కండిషన్లో అయితే మీకు కొంచెం నాయిస్ అయితే ఉంటుంది, పిక్చర్లో అయితే యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసరికి మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, వచ్చేసరికి డైలైట్ కండిషన్ శాంపిల్స్. సో డైలైట్లో మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంక ఇండోర్ లైటింగ్ లో లైటింగ్ వచ్చేసరికి దీనిలో కూడా మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా అపేచర్ f 2.2తో వస్తుంది కాబట్టి సో ఎక్కువ లైట్ లోపలికి రావట్లేదు, కొంచెం డార్క్ అను
అండ్ కొంచెం నాయిస్ అయితే మీరు పిక్చర్లో అయితే నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకా వీడియో డిపార్ట్మెంట్కి వస్తే బ్యాక్ కెమెరా ఇష్యూస్ మీరు 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి 1080p శాంపిల్ డైలైట్ కండిషన్లో. అండ్ మనకి వీడియోలో ఎటువంటి స్టెబిలైజేషన్ అయితే లేదు. సో మీరు నడుస్తున్నప్పుడు కొంచెం షేక్ అయితే ఉంటుంది. ఆటో ఫోకసింగ్ మనకి బాగానే వర్క్ అవుతుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఆటో ఫోకసింగ్ అయితే మనకి ఫాస్టే ఉంది. సో ఓవరాల్గా డైలైట్ కండిషన్లో వీడియో క్వాలిటీ అయితే మనకి బాగుంది. ఫుల్ హెచ్డి క్వాలిటీలో మనం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా నైట్ కండిషన్ విషయానికి వస్తే నైట్ మనకి లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం డార్క్ వస్తుంది వీడియో, అండ్ కొంచెం నాయిస్ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి వీడియోలో. ఇది 25 వాట్ లైటింగ్ వీడియో శాంపిల్. ఈ వీడియో వస్తే నేను 100 వాట్ లైటింగ్ కండిషన్లో తీసి ఇక్కడ చూడొచ్చు. లైటింగ్ ఎక్కువ ఉంటే మాత్రం చాలా బాగుంది వీడియో పర్ఫార్మెన్స్ అయితే. అండ్ కలర్ రిప్రొడక్షన్ చాలా బాగుంది, చాలా బాగా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది కలర్ రిప్రొడక్షన్ విషయంలో మాత్రం. నెక్స్ట్ మనం ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్ చూద్దాం. ఫ్రెండ్స్ వీడియో నేను స్మార్ట్రాన్ t.phone P ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను డైలైట్ కండిషన్లో. ఇక్కడ వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు. దీనిలో మనకి 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. సో 720p వరకు మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. అటు ఇటు తిరుగుతున్నాను, ఎక్స్పోజ్ ఎలా చేస్తుందో మీరు జడ్జ్ చేయొచ్చు. సన్లైట్లోకి వచ్చాను, ఇక్కడ చూడొచ్చు మీరు ఎలా ఉందో వీడియో క్వాలిటీ. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఇక్కడ ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు ఎలా ఉందో. ఫ్రెండ్స్ వీడియో నేను స్మార్ట్రాన్ t.phone P ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను నైట్ కండిషన్లో. ఇక్కడ మనకు ఒక లైట్ ఆన్ చేస్తుంది అంతే, 25 వాట్ లైట్. ఇక్కడ మీ వీడియో క్వాలిటీ ఎలా ఉందో జడ్జ్ చేయొచ్చు. ఎప్పుడు నేను ఇదే కండిషన్లో వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆడియో కూడా మీరు జడ్జ్ చేయొచ్చు, ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో ఇది నైట్ కండిషన్ శాంపిల్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే కెమెరా మనకి డేలైట్ కండిషన్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కలర్ రిప్రొడక్షన్ బాగుంది, డైనమిక్ రేంజ్ బాగానే ఉంది. సో ఓవరాల్గా డైలైట్ కండిషన్లో మాత్రం బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ కెమెరాలో మనకి టాప్లో మనం ఆన్ చేయగానే కెమెరా యాప్ ఓపెన్ చేయగానే మీరు ఎక్స్పోజర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్ అక్కడ. ఎప్పుడైనా మనకి లైట్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం ఎక్స్పోజర్ మనం అడ్జస్ట్ చేసుకొని ఫొటోస్ అయితే తీయొచ్చు. సో ఇవి నాకు దీనిలో నచ్చినవి అయితే. నెక్స్ట్ మనం కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్లో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకుందాం. కెమెరా అపేచర్ చూసుకుంటే మనకి 2 కెమెరాస్ f2.2 ఇచ్చారు. సో ఇది లో లైటింగ్ కండిషన్, ఇండోర్ లైటింగ్ కండిషన్లో అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు. కొంచెం పిక్చర్లో అయితే మీరు నాయిస్ అయితే నోటీస్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ 720p వరకే ఉంది. స్లో మోషన్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ లేదు. అండ్ వీడియోలో ఎటువంటి మీకు స్టెబిలైజేషన్ అయితే లేదు. సో ఇవన్నీ మీరు కెమెరాలో మైనస్ పాయింట్స్ అయితే నోటీస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి ఛార్జింగ్ మనకి 3 అవర్స్ వరకు తీసుకుంటుంది. సో మీరు ఛార్జింగ్ కొంచెం టైం అయితే తీసుకుంటుంది. కాకపోతే మీకు ఒక్కసారి ఛార్జ్ చేశారంటే మీరు ఒక 1.5 డే నుంచి 2 డేస్ వరకు మీరు ఈజీగా ఫోన్ అయితే యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి మీకు మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ అయితే లేదు. దీనిలో మీకు కంపాస్ అయితే వర్క్ అవ్వదు. అండ్ ఇంకొక ప్రాబ్లమ్ నేను నోటీస్ చేశానంటే వీడియో కాలింగ్ సపోర్ట్ అయితే ఉంది. వీడియో కాలింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో కట్ అయిపోతూ ఉంది. ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్ కట్ అయిపోతుంది. ఒక్కోసారి అవతల వాళ్ళ పిక్చర్స్ మనకు కనపడట్లేదు. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేశాను. వీడియో కాలింగ్ సపోర్ట్ అయితే ఉంది మీకు, డైరెక్ట్ వీడియో కాలింగ్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి నేను నోటీస్ చేస్తుంది డిస్ప్లే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. మీకు సన్లైట్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది. డిస్ప్లే మీరు డైరెక్ట్ సన్లైట్ తీసుకెళ్ళినా బాగానే కనపడుతుంది. కానీ డిస్ప్లే మనం ఇట్లా పెట్టినప్పుడు మనకి ముందు ఏదైనా ఉంటే అది ఒక మిర్రర్ లాగా లోపల రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు నా టీషర్ట్ మీకు క్లియర్ కనపడుతుంది డిస్ప్లేలో. సో రిఫ్లెక్టివ్ డిస్ప్లే అని చెప్పొచ్చు, మిర్రర్ లాగా మనకు వస్తుంది అది. సో ఇదొక ప్రాబ్లమ్ నోటీస్ చేశాను డేలైట్ కండిషన్లో. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ నోటీస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే స్మార్ట్రాన్ t.phone Pలో. అండ్ ఫైనల్గా ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీకు ఈ ప్రైస్లో 8,000 రూపీస్ అనుకుంటే 7,999 అంటే మనకి 8,000 రూపీస్కి వస్తుంది ఈ ఫోన్. సో ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే మీకు ఆ ప్రైస్కి, ఒకవేళ బ్యాటరీ మీ హైయెస్ట్ ప్యారిటీ అనుకుంటే, ఎక్కువ మీరు బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే ఆ ప్రైస్లో మీకు ఖచ్చితంగా ఇది మంచి ఫోన్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్తో వస్తుంది ఇది. ఒకవేళ మీకు కెమెరా హైయెస్ట్ ప్యారిటీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఇండోర్ లైటింగ్, లో లైటింగ్లో మాత్రం అంత అద్భుతం పర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు. మీరు మైండ్లో పెట్టుకోవాలి ఫోన్ తీసుకునేటప్పుడు. సో ఇది ఓవరాల్గా నా రివ్యూ. వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. 5 minutes. Thanks for watching. Bye bye now.